సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ప్రజెంట్ అయితే మనకి జేవిడి ఇంకా ఫీజు రింబర్స్మెంట్ కోసం అయితే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు జేవిడి అయితే ఇంకా ఫీజు రింబర్స్మెంట్ అయితే రూల్స్ రెగ్యులేషన్స్ అయితే మారిపోతున్నాయి. గతంలో మనకి అమ్మఒడి ఏదైతే ఉందో ఆ అమ్మఒడి గురించి కూడా చాలా రూల్స్ అయితే మారిపోతున్నాయి. సో ప్రజెంట్ ఫ్రెండ్స్, మనందరికీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ ప్రభుత్వం మనకి అమ్మఒడి ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తుందా, లేకపోతే రిలీజ్ చేయదా, లేకపోతే ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయా, తీసేసారా, లేకపోతే ఇప్పుడు ఫీజు ఎవరికి పడుతుంది, ఎక్కడ పడుతుంది, మనకు అసలు ఫీజు పడుతుందా లేదా అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నింటినీ కూడా మనకి వీడియో అయితే క్లారిఫై చేసుకోబోతున్నాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎవరెవరైతే ఈ ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ అయితే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా గవర్నమెంట్ అప్డేట్స్ అయితే గురించి అయితే ఫస్ట్ ఈ ఛానల్లోనే మనకి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టండి. సో చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చాలా ప్రాబ్లం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో గూగుల్ అనలిటిక్స్లో కూడా చూసినట్టయితే మన యూట్యూబ్ వైద్య స్టూడియో చూస్తే 88% అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సో లైక్ కూడా చేయండి. సో మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఎవరెవరికైతే స్కాలర్షిప్స్ కోసం అయితే మనకున్న చాలా డౌట్స్ అయితే 1 by 1 అయితే క్లారిఫై చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అమ్మఒడి. సో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే అమ్మఒడి అయితే అందరికీ పడుతుంది. సో గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అమ్మఒడి పడుతుంది, అలాగే ఇంటర్ విద్యార్థులకు కూడా అమ్మఒడి అయితే పడుతుంది. సో ఈ ప్రెజెంట్ ఇప్పుడైతే అమ్మఒడి పడుతుందా లేదా, లేకపోతే సో పాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా దీన్ని ఉంచారా లేదా అని చెప్పి చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. సో మనం కానీ చూసుకున్నట్లయితే ఈ అమ్మఒడి స్కీమ్ని అయితే ఎటువంటి తీసేయలేదు. సో జస్ట్ ఈ అమ్మఒడి అని మనకి వినిపించుకోవడం కారణం ఏంటంటే ఈ అమ్మఒడి పథకాన్ని అయితే పేరైతే మార్చారు. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ అమ్మఒడి పథకాన్ని అయితే తల్లికి వందనం కింద అయితే మార్చారు ఫ్రెండ్స్. సో చాలా ఈజీ సింపుల్ చెప్పాలంటే మన అమ్మఒడినే ప్రజెంట్ తల్లికి వందనం అనే పేరుతో పిలుస్తున్నారు. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 10th క్లాస్ నుంచి ఇంటర్ కానీ 10th వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నారో, సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అందరికీ కూడా అమ్మఒడి అయితే పడుతుంది. కాకపోతే ఈసారి తల్లికి వందనం అనే పేరుతో పడుతుంది. సో మీకు ప్రీవియస్ ప్రభుత్వం ఎలాగైతే డబ్బులు పడ్డాయి, ఈ ప్రభుత్వంలో కూడా మనకైతే అమ్మఒడి అయితే డబ్బులు పడబోతున్నాయి. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎవరెవరైతే బీటెక్ చదువుతున్నారో లేకపోతే డిగ్రీ చదువుతున్నారో అందరికీ కూడా సో ఫీజు ఇన్వెస్ట్మెంట్ పడుతుందా, ఈసారి అమ్మఒడి అమ్మ అకౌంట్లో పడుతుందా, జాయింట్ అకౌంట్లో పడుతుందా, లేకపోతే స్టూడెంట్ అకౌంట్లో పడుతుందా, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో మనం ముందుగా చూసుకున్నట్టయితే మనకి గత ప్రభుత్వంలో అయితే జేవిడి ఉంటుంది ఫ్రెండ్స్, జగన్ విద్యా దీవెన, అలాగే జగన్ వసతి దీవెన. సో ఏదైతే కాలేజీకి కట్టాల్సిన ఫీజు ఉంటుందో ఫీజు రింబర్స్మెంట్, సో అదైతే తల్లికి అకౌంట్లో పడేది. సో వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి 4 విడతలుగా పడేది, వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి విత్డ్రా చేసి కాలేజీకి అది కట్టేవారు. సో ప్రెజెంట్ ఇదే ప్రాసెస్ ఉంటుందా లేకపోతే మారుతుందా అని విన్నట్లయితే మనకైతే ఈ వారంలో ట్యూస్డే అయితే లోకేష్ గారు అయితే మీటింగ్ పెట్టారు. సో సచివాలయ సిబ్బంది, కాలేజెస్ ఇంకా అందరితో మాట్లాడిన తర్వాత దీనిగా డెసిషన్ తీసుకున్నారు. సో ప్రజెంట్ ఈ సంవత్సరం మనకి 5 సంవత్సరాల నుంచి అయితే మనకి డైరెక్ట్గా ఫీజు ఏదైతే ఉందో అది కాలేజీకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో స్టూడెంట్ అయితే ఏం సఫర్ అవ్వడు, డైరెక్ట్గా తన అకాడమిక్ సెమిస్టర్ ఫీజు మొత్తం డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ ఏం ఇబ్బంది పడు, డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కాలేజ్ గవర్నమెంట్ అయితే చూసుకుంటుంది, స్టూడెంట్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇకపై అయితే ఇదే రూల్ అయితే అమలు పడబోతుంది. సో స్టూడెంట్ అయితే ఎటువంటి ఫీజు అయితే కట్టడు. సో అదేవిధంగా తనకి ఏవైతే హాస్టల్ ఫీజు కానీ లేకపోతే ఈ జేవిడి ఉంటుంది వసతి దీవెన, సో ఈ అమౌంట్ ఎవరు పడుతుందంటే స్టూడెంట్ అకౌంట్కి అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో ఏదైతే స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి అయితే సంవత్సరానికి ఒకేసారి 20,000, 10,000, 15,000 చొప్పున ఏదైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గ స్కాలర్షిప్ అమౌంట్ ఉంటుందో అయితే ఇచ్చేస్తారు. సో మీ అకౌంట్లోనే ఒకేసారి ఒక 1 టైంలో అయితే పడిపోతుంది. సో అలాగే మీ కాలేజ్ ఫీజు రింబర్స్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ కాలేజ్కి అయితే వెళ్ళిపోతుంది. సో మేము థర్డ్ అవుట్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మేము ఫీజు పే చేస్తాము, మేము 4th ఇయర్ కంప్లీట్ అయిపోయింది, మేము ఆల్రెడీ కాలేజ్ నుంచి రిలీవ్ వచ్చాము. సో ఇక్కడ మాకు ఫీజు పడుతుందా లేదా, మాకు ఇంకా ఫీజు పడదా, అయితే మరి మా కాలేజ్కి వెళ్ళిపోతుంది కదా, మరి మా ఫీజు రిటర్న్ ఇస్తారు లేదా అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడైతే 2 కేసెస్లు అయితే జరుగుతుంది, ఇంకా ఫుల్ గైడ్లైన్స్ అయితే రాలేదు. సో గైడ్లైన్స్ రాకపోవడం వల్ల మనమైతే క్లియర్ నోట్ చెప్పలేము. బట్ సో ఇక్కడైతే 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి కాలేజ్ అకౌంట్కి అయితే వెళ్తే కాలేజ్ అయితే మీకు ఫీజు అయితే రివర్స్ ఇచ్చేస్తుంది. సో మీరు ఎంతైతే కట్టారో వాళ్ళకి కానీ వెళ్తే గైడ్లైన్స్ అయితే వస్తుంది, ప్రతి కాలేజ్కి వస్తుంది, మీరైతే ఫీజు రిటర్న్ ఇచ్చేయాలి స్టూడెంట్స్కి. సో అది కాని పరిస్థితులు అయితే సో గవర్నమెంట్ ఇప్పుడైతే ఎవరెవరు సర్టిఫికెట్స్ తీసుకున్నారో లేకపోతే ఆల్రెడీ ఫీజు మొత్తం పే చేస్తారు, సో వాళ్ళందరికీ కూడా ఒక లిస్ట్ అయితే వెళ్ళి వాళ్ళకైతే వాళ్ళ అకౌంట్లో అయితే పడిపోతుంది. సో ఎవరెవరైతే కట్టేశారో వాళ్ళకి వాళ్ళ సొంత అకౌంట్లో అయితే పడిపోతే వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో
ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. సో ఫీజు విషయంలో అయితే మాకు న్యాయం జరగలేదు, లేకపోతే వాళ్ళకి పడుతున్నాయి మనకు పడట్లేదు, లేకపోతే మేము కట్టడం వల్ల ఏమైనా నష్టపోయినా అనేది అనుకోకండి. సో ప్రతి ఒక్కరికైతే అమౌంట్ విషయంలో అయితే న్యాయమే జరుగుతుంది. సో ఎవరు కూడా బాధపడాల్సినంత అవసరం లేదు. సో మనకి ఫోర్త్ డౌట్ వచ్చేసరికి ఈ అకౌంట్లు అయితే ఏం చేయాలి? మనైతే ప్రీవియస్గా తెలుసు చాలా మంది అయితే జాయింట్ అకౌంట్లు తీసుకున్నారు, చాలా మంది తీసుకున్నారు ఫ్రెండ్స్. సో నిజంగా ప్రతి స్టూడెంట్కి అయితే జాయింట్ అకౌంట్స్ కోసం లైన్లు కట్టేది తీసుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మనకి యూస్ఫుల్లా కాదని డౌట్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయి. కొంతమంది అయితే ఇంకా అవసరం లేదు కదా అని చెప్పి డైరెక్ట్గా వాటిని జాయింట్ని కాస్త మేజర్ అకౌంట్స్ కింద లేకపోతే సింగిల్ అకౌంట్స్ కింద మార్చుకుంటున్నారు. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో ప్రజెంట్ అయితే ఇంకా గైడ్లైన్స్ అయితే రావలేదు. సో గైడ్లైన్స్ రాకపోవడం వల్ల మీరు మీ సొంత నిర్ణయం తీసుకొని మీరు ఏదో అకౌంట్స్కి అయితే వెళ్ళి అలా చేయకండి. సో మనకైతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ లేకపోతే ఆగస్ట్ ఎండింగ్ కానీ మనకి ఫుల్ గైడ్లైన్స్ అయితే ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు. సో జీవో అయితే పాస్ చేస్తారు. సో పాస్ చేసినప్పుడు అయితే మరి ఒకవేళ అమ్మ అకౌంట్లో పడితే మరి మళ్ళీ మీకు ఒక పెద్ద హెడ్ఏక్ అయితే అయిపోతుంది. సో ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఆ అకౌంట్స్ అన్నింటినీ కూడా అలాగే ఉంచండి. వాటిని గైడ్లైన్స్ ఫుల్గా మనకి క్లారిటీ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు కూడా ఒక గవర్నమెంట్ జీవో రిలీజ్ అయినంత వరకు కూడా మీరు ఆ అకౌంట్స్ని టచ్ చేయకండి. సో అలాగే వారి ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో అకౌంట్స్ అన్నింటినీ కూడా అలాగే ఉంచండి. రేపొద్దున మీ ఫీజు మీకు రిటర్న్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆ అకౌంట్. సో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీలో చాలా మందికి అమ్మఒడి విషయంలో కూడా ఆల్రెడీ మేమైతే కట్టేసాము, మరి కాలేజ్ చదువుతున్నాం, మన కాలేజ్ ఇస్తుందా ఇవ్వదా, లేకపోతే మా ఫీజు ఎలా పడుతుంది, ముందులాగా వెళ్ళి కాలేజ్ ఉంటుందా లేకపోతే ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే తమ్ము కోర్సులు మనకు డిఫరెన్స్. మన ఫిఫ్త్ మెయిన్ డౌట్ వచ్చేసరికి అసలు స్కాలర్షిప్ డీటెయిల్స్ ఎలా వెళ్తాయి, ఏ బ్యాంక్ అకౌంట్ ఏ అని చెప్పి ఎలా తెలుస్తుంది అంటే, సో ముందు గవర్నమెంట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మన పాత గవర్నమెంట్ రూల్స్ అయితే ఏవి తీసుకోరు. సో అంతకాలం ముందంటే 2019 ముందు అయితే చంద్రబాబు గారు అయితే ఉన్నారు. సో అప్పుడుండే టైంలోనే మనకి ఫీజు రింబర్స్మెంట్ అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పి, లేకపోతే ఇంకా ఆర్టీఎఫ్ అని చెప్పి పేర్లతో పిలిచారు. సో ప్రెజెంట్ కూడా వాటన్నిటికీ కూడా అదే పేర్లతో అయితే కంటిన్యూ చేస్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన పేర్లు అయితే వాటికి ఉండవు. సో పేరు ఉండడం కాదు, ప్రాసెస్ కూడా మారుతుంది. సో గైడ్లైన్స్ కూడా మారుతాయి. సో అదేవిధంగా మనకి ఏదైతే ఉందో ప్రొసీజర్ కూడా మారుతుంది. సో పాత ప్రభుత్వంలోకి లిస్ట్ అయితే కాలేజెస్ నుంచి అయితే వెళ్ళిపోతుంది, ఎంతమంది చదువుతున్నారు ఏం చదువుతున్నారని. సో మీరైతే మీ దగ్గర మీ సేవకు కానీ సెర్చ్ చేసి మీరైతే వెరిఫై చేసుకుంటారు, నేను పలానా కాలేజ్ చదువుతున్నాను, పలానా కాలేజ్లో ఈ కోర్స్ చేస్తున్నానని చెప్పి. సో మీరు ఎప్పుడైతే ఫింగర్ వేస్తారో ఫింగర్ వేసిన కొద్ది రోజులకే మనకి కాలేజ్కి అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది, ఫీజు. అలాగే మనకు కావాల్సిన స్కాలర్షిప్ డబ్బులు ఏవైతే వసతి దీవెనలు ఉంటాయో మనకైతే పడాల్సిన డబ్బులు అవైతే మనకి ఈజీగా పడిపోతాయి. సో ఏదైతే స్టూడెంట్ సో గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ అయితే ఈ ప్రభుత్వం చేయాలైతే అనుకోవట్లేదు. సో వాళ్ళు ఏదైతే చూసుకున్నారో అంటే చాలామంది అయితే కోర్సులు అయిపోయి, బీటెక్లు అయిపోయి, డిగ్రీలు అయిపోయి, కానీ సర్టిఫికెట్లు అయితే వాళ్ళకి అందలేదు. కొంతమందికి హాల్ టికెట్స్ ఇష్యూ చేయలేదు, కొంతమందికి ఎగ్జామ్స్ రాయనివ్వలేదు, కొంతమంది అయితే ఇంకా పాస్ అయితే అయిపోయారు కానీ సర్టిఫికెట్స్ అయితే లేక సో ఏదైతే వాళ్ళ లీస్ట్ క్వాలిఫికేషన్ తిరుగుతూ ఉన్నారు. సో ఈ ప్రభుత్వం అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే తీసుకురావాలనుకోవట్లేదు. సో ఫీజు అయితే మొత్తం డైరెక్ట్గా కాలేజీలు క్యాష్ స్టూడెంట్ అనేవాడు ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది పడ్డు. సో ఇది చాలా గుడ్ న్యూస్ కదా ఫ్రెండ్స్. మరి ఇలాంటి గుడ్ న్యూస్ అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సో ఇప్పటి నుంచి అయితే మాత్రం మనకి ఫీజు విషయంలో అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, స్కాలర్షిప్ విషయంలో అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో నాకు తెలిసి ఇంకా మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి, చాలా కాలేజ్లు, చాలా యూనివర్సిటీలు, చాలా రూల్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోకి అయితే ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే చదివేశారో వాళ్ళ ఫీజు విషయంలో కానీ, లేదా స్కాలర్షిప్ విషయంలో కానీ, వాళ్ళ జాయినింగ్ కానీ, అడ్మిషన్స్ కానీ ఏ విషయంలో డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో అది మేజర్ అప్డేట్ అయితే మాత్రం, మేజర్ ప్రాబ్లం అయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను సొల్యూషన్ చెప్తాను. సో మీరేం చేయాలనుకుంటే సింపుల్గా ఒకటే చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకైతే ఇలాంటి ప్రతి న్యూస్ అయితే అందరికన్నా ఫస్ట్ అయితే మీ వరకు వస్తాయి. సో రావడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి అయితే వెళ్తుంది. సో మన ఛానల్ వ్యూస్ అయితే ఉంటున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెద్దగా రావట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చూస్తున్నారు కానీ అది అలా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండిపోయి వెళ్ళిపోవడం అయితే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో చూడండి, మొత్తం అప్డేట్స్ తెలుసుకోండి. సో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ ఇలా డౌట్స్ ఏమైనా ఉంటే మాత్ం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మీరు అడగండి. సో దానికి ఏం మొహమాట పడకండి, ఎవరు అడిగినా రిప్లై ఇస్తాను, అవసరం అయితే నేను వీడియో చేస్తాను. సో సైన్ ఫ్రెండ్స్, మీ అందరికీ థ్యాంక్ యూ.